బుజ్జి మల్లికలిద్దరూ కూడా నిన్నటి ఎపిసోడ్‌లో రమ్య దగ్గరికి వెళ్తే, అక్కడ ఉన్న భైరవ చాలా దారుణంగా మాట్లాడి వీళ్ళిద్దరి పిల్లల్ని బయటకి పంపించేస్తాడు కదా! ఆ విషయాలన్నీ కూడా పిల్లలొచ్చి ఆదికేశవ్‌కి చెప్తారు. చెప్పడమే కాకుండా అక్కడ కీర్తన నరకం చూపిస్తున్నాడని, కనీసం భోజనం కూడా పెట్టట్లేదని, ఒక ముద్ద భోజనం కూడా కీర్తన అత్త ఎరగలేదని చెప్పడంతో ఇక ఆవేశంతో ఆదికేశవ భయపడుతుంటే, "నువ్వెళ్ళి అత్తని తీసుకొచ్చేసేయ్" అని చెప్పేసి పంపిస్తాడనమాట. అయితే ఇక మైత్రేయి ఇంటికెళ్ళిన తర్వాత మైత్రేయి చాలా దారుణంగా అవమానిస్తుంది ఆదికేశవుని. అయితే ఇక ఆదికేశవుని బయట నించోబెట్టి, "నువ్వు అడిగిన పద్ధతి ప్రకారం నువ్వు లోపలికెళ్తావా, బయటికెళ్తావా అనేది నేను చూస్తాను" అని కాళ్ళకి వేసుకునే చెప్పులతో సమానంగా తనని చూస్తుందనమాట. ఇక ఆ తర్వాత అక్కడున్న ఆదికేశవ ఏం చేస్తాడంటే, "ఏవండీ నేను మా చెల్లిని చూడ్డానికొచ్చాను మైత్రేయి గారు, లోపలికి పంపించండి" అనంటే, ఈలోపు ఈ మైత్రేయి చాలా దారుణంగా అవమానిస్తుందనమాట. ఈలోపు అక్కడికొచ్చిన భైరవని చూసి షాక్ అయిపోతాడు. ఆదికేశవ, ఇదేంటి ఇంత దరిద్రంగా ఉన్నాడంటే, అమెరికా ఉద్యోగం అవన్నీ అనుకున్నాడు కదా! ఒక కూలోడిలాగా తాగుబోతు మొహం వేసుకుని, పచ్చి తాగుబోతు కదా! పొద్దున్న లేస్తే అదే పనిలో ఉంటున్నాడు. ఇంకా అతన్ని చూసేసరికి షాక్ అయిపోతాడనమాట. ఏం చేయాలో అర్థం కాక అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు.